ఆధార్ కారెట్టు, ఆరోగ్యశ్రీ కారెట్టు, బియ్యం కారెట్టు ఇట్లా ఒక్కో దానికి ఒక్కో కారెట్ ఉంటుంది. ఇక ఆధారం కారెట్లయితే ఎవలదాలకు అలాగుంటాయి. ఎక్కడికైనా పోవాలంటే ఆ కారెట్ కావాలి, ఈ కారెట్ కావాలి, అది లేదు ఇది లేదు అని అడుగుతుంటారు. అన్నీ ఉంటేనే పనులు అవుతాయి అని అంటుంటారు. కానీ ఇక ఇప్పటి సంధి అసొంటి తక్లీఫ్లు ఏం లేకుండా చేస్తారట సర్కారు వాళ్ళు. ఎవలదాలకు కాకుండా అందరి పొత్తులో కలిపి ఇంటికి ఒక్కటే కారెట్ ఇస్తారట. ఇక ఒక్క కారెట్ పట్టుకొని పోతే చాలు పనులు అయిపోతాయి అని అంటుర్రు సర్కారు వాళ్ళు. ఆధారం కార్డు, బియ్యం కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు అని ఏం లేదట నుల్లో. ఇక ఇప్పటి సందు ఒకటే కార్డు ఉంటదట. అంటే తెలంగాణలో డిజిటల్ కార్డులు వస్తున్నాయి అన్నట్టు. ఇక కార్డు మీద ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు మీ ఇంట్లో ఎంత మంది ఉంటారు వాళ్ళకు సర్కారు వాళ్ళకించి ఇప్పటి వరకు ఏ పథకాలు వచ్చినాయి, ఇంకా ఏ పథకాల కల్లా ఇంటి అర్హులు అనేదంతా అందులో ఉంటదట. అట్లా 4 రాష్ట్రాలలో సర్వేలు చేసి అధికారులు సర్కారు వాళ్ళకి ఇస్తే ఇక మన కాడ కూడా ఇటువంటి కార్డు పట్టుకు రావాలనేది ఆలోచన చేస్తున్నారట మన సర్కారు. అంటే ఇక ఏడికి పోయినాక ఒక్క కారెట్ జేబులో పెట్టుకొని పోతే సరిపోతుంది అన్నట్టే. ఇంకో ముచ్చట ఏంటంటే ఇప్పుడు మన తానున్న ఆధారం కారెట్ మీద నెంబర్ ఉన్నట్టే కారెట్ మీద కూడా నెంబర్ ఉంటదట. అట్ట ఇంటి వాళ్ళందరికి కలిపి ఒక కారెట్ ఉంటే ఎవరి దాళ్లకు ఇంకో కారెట్ ఉంటదట. ఇంటి వాళ్ళందరికి ఇచ్చేటి కారెట్ ఇంటి పెద్ద పేరు మీద ఉంటది అంటున్నారు. అది కూడా ఇంట్లో ఉండేటి ఆడోళ్ళ పేరు మీదనే ఉంటదట. రాజీవ్ ఆరోగ్యశ్రీ గృహజ్యోతి కింద ఇచ్చేటి 200 యూనిట్ల ఉచిత కరెంటు, పింఛన్లు పథకాలు ఎవలెవరికి అందుతున్నాయి అనేది అంతగా డిజిటల్ కార్డులో తెలుస్తుంది అన్నట్టు. ఇక ఇదిట్టుంటే ఇటు ఇప్పటికే అధికారులు రూబడి మీద సర్వేలు చేస్తున్నారు తెలంగాణలో. ఇక అధికారుల సర్వేలు అయిపోవడే ఆలస్యంగా డిజిటల్ కార్డులను రాష్ట్రం అంతా ఎట్ట పంచాలనే ఆలోచన చేస్తారట సర్కారు వాళ్ళు. అంటే ఇక ఇప్పటి సంది సర్కారు వాళ్ళ కాంచి వచ్చేటి ఏ చిన్న పథకం అందాలన్నా డిజిటల్ కార్డే ఆధారం అవుతుంది అన్నట్టు. కార్డు మీద ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి సర్కారు పథకాలు ఇయ్యాలనా లేదా అనేటిదంతా డిసైడ్ అవుతలేమో. ఇక అంటే ఇక ఇప్పటిదానికి ఆధారమైన ఆధార్ కార్డుతో పబ్లిక్ కు రుణం తీరినట్టే పోండ్రి.